they should know the rules. So this is the motivation for me to doing this video actually, and I want to make sure that they know the rules and they should know how to properly play the badminton, so that if they have the skills to improve, they can improve. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు ఒక కొత్త థాట్ ఏమొచ్చిందంటే, ఒక టోర్నమెంట్ స్టార్ట్ చేద్దామని ఒక థాట్ వచ్చింది. సో అది ఎందుకంటే చిన్నపిల్లల్ని చూస్తున్నా ఎక్కువ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. సో అట్లా వాళ్ళకి రూల్స్ తెలుసో తెలియదో అర్థం అవ్వట్లేదు, అంటే ఇష్టం ఉన్నట్టు కొడుతున్నారు బ్యాడ్మింటన్లో షటిల్ తోటి. సో ఒక ఐడియా ఏమొచ్చిందంటే, వీళ్ళు ఒక టోర్నమెంట్ లాగా కండక్ట్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది. ఇక సో మంచిగా ఒక కోర్ట్ గీసి వాళ్ళకి రూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నెట్ పెట్టేసి వాళ్ళతో ఒక మ్యాచ్ ఆడిపిస్తే, సో అట్లా వాళ్ళకి రూల్స్ తెలుస్తాయి. సో పర్ఫెక్ట్ ఆడతారు, ఇప్పుడే అన్నీ తెలిస్తే బెస్ట్ కదా అని చెప్పి అట్లా ఒక థాట్ వచ్చింది. సో టోర్నమెంట్కి అయితే ప్లాన్ చేస్తున్నా కండక్ట్ చేద్దామని. దీనికోసం మీరు ఏదైనా సజెషన్స్ ఏమన్నా ఉంటే మీరు కామెంట్ చేసి చెప్పండి వీడియో కింద. ఓకే, ఏదన్నా అంటే మీకేమైనా ఐడియాస్ ఉంటే ఎట్లా కండక్ట్ చేయాలని చెప్పి. సో అట్లా చూద్దాం. సో ఇంకా ఈ వీడియోకి స్పాన్సర్స్ ఏమైనా వస్తారనుకుంటే కూడా ఈ టోర్నమెంట్కి మీరు కామెంట్ చేయండి. టోర్నమెంట్ ఎట్లుంటుంది అంటే, మొత్తం ఒక నైట్లో అయిపోతుంది, ఒక 3 అవర్స్లో అయిపోయేటట్లు షెడ్యూల్ చేసుకుంటా నేను. ఇది బ్యాడ్మింటన్ కాబట్టి ఒక 3 రౌండ్స్ 11 పాయింట్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది. సో అట్లా కంప్లీట్ చేద్దామని ప్లాన్ వచ్చింది. సో వాళ్ళకి కూడా కొద్దిగా ఇన్స్పైరింగ్ ఉంటుంది, మోటివేషన్ వస్తుంది గేమ్స్ ఆడడానికి. సో అట్ ద సేమ్ టైం వాళ్ళకి గేమ్స్తో పాటు ఇంకా అన్నీ చెప్తా అన్నట్టు. And I'm hoping this will be a huge motivation to the kids as well. So I see them play badminton on the roads, but not accurately, but something like falls they are making, like they are not playing as like they do in sports. They should know the rules. So this is the motivation for me to doing this video actually, and I want to make sure that they know the rules and they should know how to properly play the badminton, so that if they have the skills to improve, they can improve. Otherwise it's okay, just they will know about it, will be an education purpose for them to know the sports, so to how to play, so how to like show the spirit of the game. So it's like that. So I hope this will successfully complete, I think, this tournament, because it won't take so much long time to complete the tournament. I think I will take this as a short term for a gully team. అంటే ఒక గల్లీ లోపలనే తీసుకుంటా టీం అనేది, మెంబర్స్ అనేది రిజిస్టర్ చేసేసి వాళ్ళ మధ్యలోనే ఒక్కొక్కరితో ఒక్కొక్క మ్యాచ్ పిక్ చేసి పాయింట్స్ టేబుల్ క్రియేట్ చేసి, సో టాప్ ఆఫ్ ద టేబుల్ ఎవరు ఉంటారో మళ్ళీ వాళ్ళకి సేమ్ మన ఐపీఎల్ ఎట్లా రౌండ్ రాబిన్లా ఉంటుందో కండిషన్ ఆ టైప్ పెట్టేసి ఫైనల్స్లో గెలిచిన వాళ్ళకి మనం ఛాంపియన్స్లా చెప్పేస్తాం. సో అది వాళ్ళకి మోటివేషన్, ఛాంపియన్స్ అయిపోతారు. సో ఇట్లా ప్లాన్ చేసిన టోర్నమెంట్. సో ఐ థింక్ కిడ్స్, ఇఫ్ యూ వాచ్ దిస్ వీడియో, whoever are watching, I think I hope you like this just gesture. Okay, so if you have any doubts also, you can ask me in the comment section, or if you want to give me any suggestion also, you can give it. I will read it and I will include it in the upcoming processes. Okay, so I'm here for you to listen. Okay, if you have any things to say about the sport or anything, if you want to do something, please let me know. Okay, so then so that I can think about it and like actually coming into the practicality, so we can work it out if it comes out or not. Okay, so that's it for ఇంకా సో ఈ ఐడియాస్ ఎట్లున్నాయని చెప్పి సార్ కామెంట్ చేసి చెప్పండి. గేమ్సే కదా, చిన్నప్పుడు మస్తు ఆడుకోవాలనిపిస్తుంది, కాకపోతే అంత స్కోప్ లేకుండే సేమ్ రోడ్ మీద ఇప్పుడు ఒకసారి ఆడుకునేటోళ్ళం. ఇంకా టోర్నమెంట్స్కి వెళ్దాం ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇట్లా ఆడారంటే, సో వాళ్ళ పీటీ సార్స్ ఎవరైనా చూసినా కూడా వీడియోస్ని, సో ఇవి అంటే ఎట్లా ఉంటే, వాళ్ళు ఒకవేళ మండల్ ఉంటుంది, డిస్టిక్ ఉంటుంది, స్టేట్ అంటే రాష్ట్రం ఉంటుంది, స్టేట్ ఉంటుంది, నేషనల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఉంటుంది. ఒకవేళ స్కిల్స్ ఉండి మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే దే కెన్ ప్లే. సో అంటే అట్లా ఒకవేళ ఆడేవాళ్ళు వెళ్ళొచ్చు. సో ఇంకా అప్కమింగ్ ఈవెంట్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి మోటివేషన్లా ఉంటుంది అని చెప్పి ఇప్పటి నుండే వాళ్ళకి కొద్దిగా ఉంటే, సో అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎడ్యుకేషనల్ పర్పస్ కూడా టీచ్ చేస్తా అన్నట్టు. సో మొత్తం ఓన్లీ గేమ్స్ అని కాకుండా కూడా ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళకి సజెషన్స్ కూడా ఇస్తా అన్నట్టు. సో మీకు ఎడ్యుకేషన్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు అడగండి, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ఇట్, ఎనీ ప్రాబ్లమ్స్. ఓకే, ఎట్లా చదువుకోవాలి, ప్రిపేర్ ఎట్లా కావాలని చెప్పి ఎవరైనా సరే, ఎందుకంటే నేను ఆల్రెడీ బీటెక్ పాస్ అయిపోయినా,
సో బీటెక్ ఎట్లా పాస్ అవ్వాలో ఈజీ చెప్పేస్తాను నేను కూడా, మీకు డౌట్స్ ఉంటే. సో సింపుల్గా అంత ఏమో ఎఫర్ట్స్ అంటే కష్టపడాలని ఏం అవసరం ఉండదు ఎగ్జామ్స్కి. సింపుల్గా స్మార్ట్ వేలో ప్రిపేర్ అయితే అయిపోతుంది. సో అది మరీ లేజీగా అయితే ఉండొద్దు, కొద్దిగా సిస్టమేటిక్గా ఉంటే అయిపోతుంది, అంతే సింపుల్ అది. సో గేమ్స్ అయితే మనకి ఆడాలి, మనకి ప్లేస్ లేకనో టైం లేకనో అది పోస్ట్పోన్ అవుతుంది, అంతేగాని ఆడాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది గేమ్స్. సో స్పోర్ట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకి, ఫిట్నెస్కి అయినా దేనికైనా సరే. స్పోర్ట్స్ ఆడితేనే మనం ఫిట్గా ఉంటాం. ఎంత జాగింగ్ చేసినా ఎన్ని రన్నింగ్ చేసినా కూడా స్పోర్ట్స్ ఆడితే వచ్చే ఆ ఫిట్నెస్ వేరే ఉంటుంది. సో అది ఇష్టంతో ఆడతాం కాబట్టి. సో అట్లాంటిది మనం అది డైలీ హ్యాబిట్ లాగా చేసుకున్నామంటే మనకి ఇంకా అంతే కదా, మనం ఆడుకోవాలనే ఉంటుంది కదా, అంతే. ఇంకా ఇప్పటి నుండి ఆడుకుంటూ ఉంటే మనకి ఫిట్నెస్ కూడా అట్లనే ఉంటుంది, అదొక పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోతుంది. సో ఆ రేంజ్లో మనం ముందుకెళ్దాం ఇంకా. ఓకే, I hope you like this video, and if share to anyone who have any interest in sports like that. Children also you are watching, you can share it to your friends in your schools also about this thing, and you can also play it on your own. You can conduct your own tournaments like that at your place, native place or anywhere. You can do that, and so don't wait for me to come and is to conduct a tournament. Okay, you can now also you can conduct a tournament itself. You can plan, you can make your own rules, so you can easily do that. Okay, don't worry about anything else. You are just kids now. Do the planning, do the paperwork and do it. జస్ట్ మీరు ఐడియాస్ వస్తున్నాయని పెన్ పేపర్ తీసుకొని దాన్ని మీరు రాసేయండి, మొత్తం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే అయిపోతుంది. అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేయండి అంతే, ఇంకా మీకు ఓకే కదా. సో ఇంతే, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, రైట్.